ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనమొక అద్భుతమైన కథను వింటున్నాం. ఇది కేవలం కథ కాదు, ఇది మన అందరి మూలం, మన ప్రారంభం గురించిన సత్యం. 6 రోజుల్లో జరిగిన అత్యంత గొప్ప సృష్టి గురించి మాట్లాడుకుందాం. ప్రారంభంలో అంతా శూన్యం, చీకటి, నిర్జనం. భూమి రూపం లేకుండా ఖాళీగా ఉంది. లోతైన నీళ్లపై చీకటి కమ్ముకుని ఉంది. కాని ఆ చీకటిలోనే ఒక తండ్రిలా దేవుని ఆత్మ నీళ్లమీద మృదువుగా సంచరిస్తూ ఉంది, ప్రేమతో, ఆశతో ఏదో గొప్పది చెయ్యాలని అనుకుంటూ. అప్పుడు దేవుడు దయతో అధికారంతో వెలుగు కలుగుగాక అని పడికాడు. ఆ మాట వినగానే వెలుగు చిరునవ్వుతో పుట్టింది. ఎంత అందమైన క్షణమది! మొదటిసారిగా ఆ చీకటిని చీల్చుకుని వెలుగు వచ్చింది. అది మంచిదని దేవుడు సంతోషంతో చూశాడు. వెలుగును పగలు అని, చీకటిని రాత్రి అని పేర్లు పెట్టాడు. ఇది మొదటి రోజు. రెండవ రోజున దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు. నీళ్లను 2 భాగాలుగా విభజించాడు. కొన్ని నీళ్లు పైన, కొన్ని కింద. ఈ విధంగా మన అందమైన ఆకాశం ఏర్పడింది. ఎంత గొప్ప ప్రణాళిక! మూడవ రోజు వచ్చింది. దేవుడు, ఒకే చోట నీళ్లు కూడుకుండాలి, ఆరిన నేల కనిపించాలి అన్నాడు. అలా భూమి, సముద్రాలు ఏర్పడ్డాయి. అంతేకాదు, ఆ రోజే అన్ని రకాల మొక్కలు, చెట్లు, పువ్వులు, పండ్లు కూడా పుట్టాయి. ప్రతి విత్తనం తన రకం ప్రకారం మొలకెత్తింది. భూమి పచ్చదనంతో నిండిపోయింది. 4వ రోజున దేవుడు సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను సృష్టించాడు. పగలును, రాత్రిని పాలించడానికి, కాలాలను, రోజులను, సంవత్సరాలను గుర్తించడానికి ఆకాశంలో వెలుగులు వేశాడు. ఎంత అందమైన దృశ్యమది! 5వ రోజు వచ్చేసరికి దేవుడు జీవాలను సృష్టించడం మొదలుపెట్టాడు. సముద్రాలను అన్ని రకాల చేపలతో, జలచరాలతో నింపాడు. ఆకాశంలో అందమైన పక్షులను ఎగిరవేశాడు. వాటిని దీవించి, ఫలించి విస్తరించండి అన్నాడు. జీవం యొక్క అందం ప్రారంభమైంది. 6వ రోజు వచ్చింది. ఇది అత్యంత ప్రత్యేకమైన రోజు. దేవుడు భూమిపై అన్ని రకాల జంతువులను సృష్టించాడు. అడవి జంతువులు, పెంపుడు జంతువులు, పాకీ జీవులు. కాని అంతకంటే గొప్పది ఇంకా మిగిలి ఉంది. దేవుడు తనలో తాను మాట్లాడుకున్నాడు. మన స్వరూపంలో, మన పోలికలో మనుష్యులను సృష్టిద్దాం. ఎంత గొప్ప నిర్ణయం! మనుష్యులను తన స్వంత రూపంలో చేశాడు. పురుషుడిని, స్త్రీని సృష్టించాడు. వారిని దీవించి చెప్పాడు, ఫలించి విస్తరించండి, భూమిని లోబరుచుకోండి. చేపలను, పక్షులను, భూమిపై ఉన్న జీవులన్నిటినీ ప్రేమతో పాలించండి. దేవుడు మనుష్యులకు, జంతువులకు ఆహారం కూడా ఇచ్చాడు. అన్ని పచ్చని మొక్కలను, పండ్లను వారి ఆహారంగా ఇచ్చాడు. ఎంత దయగల దేవుడు! చివరికి దేవుడు తాను చేసిన ప్రతి దాన్ని చూశాడు. వెలుగును, ఆకాశాన్ని, భూమిని, మొక్కలను, సూర్యచంద్రులను, జీవులను, మనుష్యులను. అది నిజంగా చాలా చాలా బాగుంది. పరిపూర్ణంగా ఉంది. ప్రేమతో, జ్ఞానంతో, శక్తితో చేసిన సృష్టి. ఈ అద్భుతమైన కథ మనకు చెప్పేది ఏమిటి? మనం యాదృచ్ఛికంగా వచ్చినవాళ్లం కాదు. మనం ప్రేమతో, ఉద్దేశంతో సృష్టించబడ్డాం. దేవుని స్వరూపంలో చేయబడ్డాం. మనకు ప్రత్యేక స్థానం ఉంది, బాధ్యత ఉంది. ఈ అందమైన సృష్టిని కాపాడాలి, ప్రేమతో పాలించాలి. 6 రోజుల్లో జరిగిన ఈ మహాసృష్టి మన జీవితాలకు అర్థమిస్తుంది. మనం దేవుని ప్రేమ యొక్క ఫలితం. మన ప్రతి శ్వాస, మన ప్రతి హృదయ స్పందన, మన ప్రతి ఆలోచన అన్నీ ఆ మహాసృష్టికర్త యొక్క అనుగ్రహం. ఈ సత్యాన్ని గుర్తుంచుకుని కృతజ్ఞతతో, ఆనందంతో మన జీవితాలను గడుపుదాం.